మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ నెల్లూరు జైలు దగ్గరికి చేరుకోబోతూ ఉన్నారు. జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతలంతా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. పర్యటనని అడ్డుకోవడానికి పోలీసులు పెడుతున్న ఆంక్షలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. అక్రమ కేసులతో 50 రోజులుగా కాకాణిని జైల్లో పెట్టారన్నారు అనిల్. వేల మంది పోలీసుల్ని పెట్టి ప్రజలెవ్వరూ రాకుండా అడ్డుకుంటున్నారు. జగన్ పర్యటనకి ఆంక్షలు పెడుతున్నారు అన్నారు మాజీ మంత్రి. మా నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు, నాకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలు నమోదు చేయిస్తున్నారు, మాపై పెట్టేవి తప్పుడు కేసులు అని పిల్లలకు కూడా తెలుసు అంటున్నారు అనిల్. తప్పుడు కేసులు పెట్టేందుకే పోలీసుల్ని వాడుతున్నారు అన్నారు అనిల్. ఎన్ని నిర్బంధాలున్నా ప్రజలు జగన్ కోసం తరలి వస్తున్నారు అన్నారు ఆయన. ఒక అక్రమ అరెస్టుకి సంబంధించి ఒక మాజీ మంత్రి ఒక జిల్లా అధ్యక్షుడిని దాదాపు 50 రోజులుగా జైల్లో పెట్టి అనేక దొంగ కేసులు పెడతా ఉన్నాం. అలాగే ఇంకొక మాజీ శాసనసభ్యుడు మంత్రి ఇంటి మీదకి దాడి చేసే సంబంధించి ఆ ఇద్దరు నాయకుల్ని పరామర్శించాలని చూస్తుంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. దాదాపు ఏ జిల్లాలో నుంచి కాకుండా పక్క జిల్లాలో నుంచి కూడా 1000 మంది పోలీసులు నింపి దేనికి పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికెక్కడికి ప్రజల్ని రానికుండా జనాల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించేదానికో వచ్చే వాళ్ళందరినీ కూడా రానికుండా అడ్డుకట్లు వేయడం చూడటం ఎక్కడైనా నాకు తెలిసి ఎప్పుడు కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేదు. దాదాపు పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా వాళ్ళే అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పోలీసులే. ఇదేమి కర్మరా, మేము చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ పెట్టుకోవాలి. కానీ సిఐలు ఎస్ఐలు ఏం పడిగాపులు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయేవాడిని తీస్తూ ఆ బైక్ పాపం వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక కక్ష సాధింపు చర్యలకో లేదంటే విధంగా ప్రజలు పోలీస్ వ్యవస్థని దిగజార్చారు తప్ప ఏమవుతుంది మీకు అంత ఎందుకు? మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు, ఓకే. అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈరోజు ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. తప్పకుండా ఎన్ని నిర్బంధాలు లేకుండా కూడా ప్రజలు వచ్చి తీరుతారు. ఇంకొక అరగంటలోనో 4 గంటలోనో జగన్మోహన్ రెడ్డి రావడం జరుగుతుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి స్వాగతం చెప్పడం ఖాయం. మరి కాసేపట్లో జగన్ నెల్లూరు జైలు దగ్గరికి చేరుకుంటున్న క్రమంలో అక్కడ లేటెస్ట్ సిచ్యువేషన్ ని మా ప్రతినిధి మురళి లైవ్ లో వివరిస్తారు. మురళి, ఒకవైపు కండిషన్స్ అప్లై అని పోలీసులు చెప్తూ ఉన్నారు, ఎన్ని నిర్బంధాలున్నా ఖచ్చితంగా ప్రజలు తరలి వస్తారని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరులో ఎలాంటి సీన్ కనిపిస్తోంది? పోలీస్ భద్రత ఏ స్థాయిలో ఉంది? వైసీపీ శ్రేణులు ఎలా సిద్ధమవుతున్నాయి జగన్ ని ఆహ్వానించడానికి? ఇటు పోలీసులు అయితే ముందుగా పెట్టినటువంటి ఆంక్షలు ఏమాత్రం కూడా విఫలం కాకూడదు. ఎవరు కూడా జైలు దగ్గరకు కానీ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు కానీ ఎవరు కూడా రాకుండా చూడాలనేది వాళ్ళు ఉదయం నుంచి కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైసీపీ కార్యకర్తలు ఖచ్చితంగా కూడా ఆ సమయానికి జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వస్తారు. దీన్ని ఎవరు ఆపలేరన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒకసారి మనం జైలు దగ్గర సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ పూర్తిగా కూడా ఎక్కడ చూసినా కూడా నిర్మానుష్యంగా ఉంది. కేవలం ఇక్కడ పరిమిత సంఖ్యలో మీడియాని పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించారు. అలాగే పోలీసులు మాత్రమే ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో జైలు పరిసరాల్లో చుట్టుపక్కల కూడా ఎవరిని కూడా అనుమతించేటువంటి అవకాశమే లేదు. జైలుకు వచ్చేందుకు 3 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. హైవే నుంచి జైలుకు వచ్చేటువంటి ప్రధాన మార్గం ఒకటి, చెముడుగుంట నుంచి వచ్చేటువంటి మార్గం, అలాగే పొదరుకూరు రోడ్డులోని కొత్తూరు నుంచి వచ్చేటువంటి మార్గం. ఈ 3 మార్గాలను పూర్తిగా కూడా మూసివేశారు. ఇక్కడ మనకు కనబడుతుంది పోలీసులు ఎక్కడికక్కడ ఎవరైనా వాహనంలో వచ్చినా నేరుగా వచ్చినా కూడా ఎక్కడికక్కడ నిలిపివేసేటువంటి పరిస్థితి పెద్ద సంఖ్యలో ఇక్కడ పోలీసులు కనబడుతున్నారు. మరోవైపు ఎడమ వైపు చూస్తే మనకి ఇక్కడ ముళ్ళ చెట్లు ఉన్నాయి, అలాగే ముళ్ళ కంచెను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ బ్యారికేడ్లు కూడా ఎక్కడికక్కడ జైలు ముందు చుట్టూ కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ 3 మార్గాలను ఛేదించుకుని ఎవరైనా అభిమానులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చినా కూడా సో ఇక్కడి నుంచి జైలు వరకు కూడా వచ్చేటువంటి అవకాశం లేకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎక్కడికక్కడ ముళ్ళ కంచెలు ఒకవైపు, అలాగే బ్యారికేడ్లు. సో ఇటు జైలు పరిసరాల్లో చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఇదే దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మరొక వైపు హైవే నుంచి వచ్చేటువంటి మార్గంలో కూడా ఎక్కడికక్కడ ఒకవేళ గ్యాదరింగ్ అనేది అనుమానం వస్తే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఆ వాహనాలు నిలిపివేస్తున్నారు. ఆటోలో వచ్చిన వాళ్ళందరినీ
నిలిపివేస్తున్నారు. ఎవరిని కూడా జైలు వైపు వచ్చేటువంటి అవకాశం లేకుండా చూస్తున్నారు. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి, అది టౌన్లో ఉంటుంది కాబట్టి ఈ స్థాయిలో అక్కడ నిలువరించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ కేవలం 3 మార్గాల్లోనే ఇవన్నీ కూడా మూసివేస్తే ఇక్కడికి వచ్చేటువంటి వారిని నిలువరించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద మాత్రం అది టౌన్లో ఉంటుంది కాబట్టి అక్కడ ప్రస్తుతానికి అక్కడ కూడా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. కేవలం అక్కడ 100 మందికి మాత్రమే అనుమతి ఉంది. కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలందరూ అందరూ కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం కేవలం 100 మందికి మాత్రమే పోలీసులు కల్పించారు. అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ వారందరినీ కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే జైలు వద్దకు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. చాపరగూడ జైలు సమీపంలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటోంది. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. గతంలో ఈ నెల 2న జగన్మోహన్ రెడ్డి రావాలనుకున్నప్పుడు కూడా హెలిప్యాడ్ కోసం అనుమతి కోరితే ఈ జైలు వద్ద ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పోలీసులు సూచించారు. ముందుగా వైసీపీ నేతలు ఎంచుకున్నటువంటి స్థలానికి అనుమతి లేని కారణంగా గతంలో పర్యటన రద్దయింది. మరొకసారి 2 సార్లు పర్యటన రద్దయింది. ఇవాళ వచ్చినటువంటి ఈ సందర్భంలో కూడా కేవలం ఇక్కడ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ పూర్తిగా ముళ్ల పొదల్లో హెలిప్యాడ్కు అవకాశం ఇచ్చారు. దీనంతా కూడా వైసీపీ నేతలు తప్పుపడుతూ ఉన్నారు. కావాలనే తమ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తుంటే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు చేస్తున్నారు. అలాగే వైసీపీ కార్యకర్తలు, నేతలందరూ కూడా ఇక్కడికి ఆయన చూడాలని, కలవాలని అనుకున్నటువంటి వారిని కూడా కలవకుండా నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కావాలని ఇదంతా కూడా చేస్తుందన్నటువంటి విషయాన్ని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే మరి కాసేపట్లోనే జైలు వద్దకు హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి మరొక 10 నుంచి 15 నిమిషాలు చేరుకుంటారు. ఇక్కడ అర్ధగంట పాటు ములాఖత్ అనేది ఉంటుంది. ఇక్కడ కేవలం 3కి మాత్రమే జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక్కడి నుంచి దాదాపు అర్ధగంట తర్వాత నెల్లూరు సుజాతమ్మ కాలనీలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్తారు. అక్కడ అర్ధగంటకు పైగా ప్రసన్న కుమార్ ఇటీవల ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై కొంతమంది దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. ప్రసన్న కుమార్ని పరామర్శించిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడతారు. తిరిగి 1 గంటకు ఇదే హెలిప్యాడ్కి వచ్చి ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లేలా షెడ్యూల్ అయితే ఉంది.